మనం అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద ఆమ్ ఆద్మీ నిరసన దీక్షలో మనం ఉన్నాం. ఈ రోజు మనం అనకాపల్లి జిల్లా కన్వీనర్ కొంతల హరినాథ్ బాబు గారితో ఆయన అభిప్రాయాలు పంచుకున్నాం. నమస్తే హరినాథ్ బాబు. నమస్తే అండి. రైతు బజార్ కోసం మీరు చేస్తున్న ఈ రిలే నిరాహార దీక్ష ఫలితం ఇస్తుంది అనుకుంటున్నారా? రైతు బజార్ కోసం చేస్తున్న నిరాహార దీక్ష ఈ రోజు రెండో రోజు చేరుకుంది. తప్పకుండా వస్తుంది. 20 ఏళ్లుగా నేను రైతు బజార్ పెట్టమని అనకాపల్లిలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యేని అడగడం జరుగుతుంది. అదెంత పని అంటూనే కాలయాపన చేస్తూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఒకప్పుడు అనకాపల్లికి 2-3 కిలోమీటర్ల దూరం నుంచి కూరగాయలు వస్తూ ఉండేవి. జనాలు పెరగడం వల్ల, గృహ నిర్మాణం పెరగడం వల్ల, పరిశ్రమలు పెరగడం వల్ల ఈ రోజు 15-16 కిలోమీటర్ల నుంచి రైతు కూరగాయలు తెస్తున్నాడు. ఎండకు ఎండుతున్నాడు, వానకు తడుస్తున్నాడు, చలి కొలుపుతున్నాడు. కనీసం ఒక షెల్టర్ కూడా ఏర్పాటు చేయలేనటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు కూడా అనకాపల్లి పరిపాలించారనేది ఇది ఉదాహరణ. రైతులు చాలా వరకు కూడా పాపం, నేను చాలా సార్లు 2-3 సార్లు వర్షంలో వెళ్ళాను. నేను గొడుగు పట్టుకుని వెళ్తే వాళ్ళు తడిసిపోయి ఉన్నారు. వర్షం అవడం వల్ల పబ్లిక్ ఎవరో రాలేదు కొనడానికి. తక్కువ ధరకి అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి అమ్మేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదే చేస్తే వ్యవసాయ రంగం ఏం డెవలప్ అవుతుంది, రైతు ఏం వ్యవసాయం చేస్తారు. ఇప్పటికీ రైతు బజార్ ని బెల్లం మార్కెట్ లో తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వర్గం తెలుపుతోంది. ఇది తెలిసే మీరు కాదు అయితే వేసి మా విజయ ఖాతాలు నేను 5 రోజుల కిందటి నుంచి పోలీస్ పర్మిషన్ కోసం అధికారి యంత్రాంగం దగ్గరికి తిరుగుతూ ఉన్నాను. ఈ సమాచారం అంది ఉంటే వాళ్ళు దీన్ని ఏదో రకంగా ఆపాలని వేసుకుంటారు. ఏదైనా నేనేమి రైతు బజారు దుకాణం నాకేమీ లేదు. నేను రైతును కూడా కాదు. నా ఐడియా ఏంటంటే, మనకు అన్నం పెట్టే రైతన్న ఇన్ని సంవత్సరాలకి ఎండకెండి వానకు తెడుస్తున్నాడు. 10 ఏళ్ళు బురదలో పెడితే మనం 5 ఏళ్ళు నోట్లో పెట్టుకుంటాము. మనకు అన్నం పెట్టే రైతన్నని వీళ్ళు రైతుని అంతరింపజేసే విధంగా రైతుల్ని చూస్తున్నారు ఉద్దేశంతో నేను వెంటనే 5 రోజుల కిందటి నుంచి కూడా నేను ప్రతిపాదన చేసి పోలీస్ పర్మిషన్ అయ్యి పొందుతున్నాను. ఆ తర్వాత పత్రిక వచ్చింది. అక్కడ కట్టినటువంటి 3 చిన్న ఇల్లులు ఉన్నాయి, పాతగా రిపేర్ చేశారు. అందులోకి వెళ్ళి రైతు బజార్ పెడితే కొనేవాళ్ళు ఎవరో రారు. రైతు బజార్ అంటే రైతు అమ్మిందే కాకుండా మనకి టమాటా, బంగాళదుంప, పచ్చిమిర్చి, అల్లం దొరికే దుకాణాలు కానీ ఉంటేనే అప్పుడు బజార్ అనేది ఉంటుంది. దానికి సంబంధించినటువంటి భవనాలు కూడా పక్కన ఉన్నటువంటి రిపేర్ చేయాలి. ఒక మినిమం ఒక 50 షాపుల దాకా ఉండగలిగితే అదొక పెద్ద బజార్ అవుతుంది. పబ్లిక్ కూడా అక్కడికి వెళ్ళి కొనడానికి ముందుకెళ్తారు. మరేమో టమాటా, ఉల్లి ఎక్కడ కొని అక్కడికి వెళ్ళేటప్పటికి కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి కొనాలనుకుంటే, దొండకాయలు, బెండకాయలు కొనాలంటే అంత ఓపిక ప్రజలకు లేదు. ఇప్పుడు మీ డిమాండ్ ఎక్కడికైనా తరలించినా లేదా ఏర్పాటు చేసినా మీకు ఓకేనా, లేదా నిర్దిష్ట ఎక్కడ పెట్టినా మాకు అభ్యంతరం లేదు. కానీ అందరూ ఉంటే వినియోగదారుడికి అన్ని ఒక దగ్గర దొరకాలి. అంతేగాని ఎక్కడ అంటే వినియోగదారుడు క్రియేట్ అవుతాడు, రైతు బాధపడతాడు మెయిన్. ఎందుకంటే తెల్లవారు 3 గంటలకి తారు రోడ్డు మీద తీసుకొచ్చి అమ్మవలసిన బెండకాయలు, వంకాయలు ఎన్ని రోడ్డు పెడితే ఆటో కోసం ఎదురు చూస్తే తెల్లవారు 4 గంటలకు తీసుకొస్తాడు. దేవుడా రావుడా ఉంటాడు. ఎంత అమ్ముతారో తెలియదు, ఎంత కొంటారో తెలియదు, చివరికి ఏమవుతారో తెలియదు. అయినా వ్యవసాయం అనుకుంటే మనందరి కోసం కష్టపడుతూనే ఉన్నాడు. ఇటీవల మీరు చోడవరంలో రోడ్ల కోసం చేసిన పోరాటం ఏ మేరకు ఫలితం ఇచ్చింది? మేము చోడవరంలో నిరాహార దీక్ష 21 రోజు చేశాము. చాలా మంది మా పక్కన కూర్చోలేదు. రాజుగారి సంగతి మీకు తెలియకొచ్చారని కూడా మమ్మల్ని అన్నారు. రాజుగారు ఎలాంటి వాళ్ళు మాకు అన్ని తెలుసు, మాకు ఆ ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్పాము. అందువల్ల 21 రోజు కూర్చున్నాము. రాజుగారు స్వయంగా వచ్చారు. వచ్చి మీరు మా ఎంత అయించి దీక్ష విరమించండి, రోడ్డు శాంక్షన్ అయింది, 15 రోజుల్లో రోడ్డు వేసేస్తానని చెప్పడం జరిగింది. ఓకే సార్ అన్నాము. అలాగే అన్నట్టుగానే రాజుగారు మీరు చేస్తున్న రైతు బజార్ రైతుల కోసం చేస్తున్న ఈ దీక్షలకు రైతు సంఘాల నుండి మద్దతు కరువైందని అంటున్నారు. అంటే ఏం కాదండి, ఇప్పుడు మేము పెట్టి 2వ రోజు రైతు అన్న వాళ్ళు ఉదయం బజార్కి వచ్చి గబగబా అమ్ముకొని మళ్ళీ వెళ్ళి పాలకి గడ్డేయాలి, పశువులు గడ్డేయాలి, పొలాలు నీళ్ళు వేయాలి, మళ్ళీ రేపు సాయంకాలంకి కూరగాయలు తయారు చేసుకోవాలా. అతను మా పక్కన వచ్చి కూర్చుంటే మరి వ్యవసాయం అని చేస్తాడు, పొద్దున కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి? రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు ప్రజలకి, రైతులకి, కార్మికులకి ఏమైనా జరిగేటప్పుడు పోరాడడానికి మేము ఉన్నాం. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే మీ శిబిరానికి వస్తారని ఆశిస్తున్నారు, లేదా రాకుండానే సమస్య పరిష్కారం చూపిస్తారని? ఎమ్మెల్యే గారు మా శిబిరానికి వస్తారా రారా అనేది మాకు ఇంపార్టెంట్ కాదు. సమస్య పరిష్కారం అనేది ఇంపార్టెంట్. ఆదిబేజుడికి ఇవ్వాలి. ఎప్పుడు అన్నది ముహూర్తం పెట్టేవాళ్ళు తప్ప అప్పుడు ఇప్పుడు త్వరలోనే అంటే మాత్రం మేము నమ్మము. నాకు క్లియర్ గా ఒక రికార్డెడ్ గా ఫలానా తేదీన ఈ రైతు బజార్ ఓపెన్ అవుతుంది, ఇన్ని 100 మందికి అక్కడ ఉపాధి కలుగుతుంది, అన్ని కూరగాయలు దొరుకుతాయి, అరటిపళ్ళు మార్కెట్ అరటిపళ్ళు దొరుకుతాయి, ఫ్రూట్స్ దొరుకుతాయి, అన్ని కూరగాయలు దొరికే విధంగానే మేము మార్కెట్ పెడుతున్నామని రాసిస్తే
ప్రకటన వచ్చిన వరకు మీరు దీక్షలు ప్రకటన కొనసాగిస్తారు. వచ్చే వరకు కొనసాగుతూనే ఉంటుందండి. అలాగే చోడవరంలో కూడా కొనసాగించాం, ఇక్కడ కూడా కొనసాగిస్తాం. రైతు మా సమస్య ప్రేక్షకులు మీ విలువైన సందేశాన్ని ఇచ్చేందుకు మా తరఫున మీకు కూడా నా ధన్యవాదాలు.